2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ తగ్గింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీని కట్టబెట్టిన ఓటర్లు ఇప్పుడు బీజేపీని చాలా చోట్ల దాదాపుగా తిరస్కరించారు. సింగిల్గా బీజేపీ 400 సీట్లు అంటూ మొదలు పెడితే చివరికి 241 దగ్గర కూర్చుంది. గత 5 ఏళ్లు నేషనల్ మీడియాతో పాటు ప్రాంతీయ మీడియా కూడా మోదీని ఒక రేంజ్లో మోసింది. అయినా ఆ స్థాయి ప్రయోజనాలు దక్కలేదు. 2014లో యూపీలో 72 సీట్లను నెగ్గిన పార్టీ ఇప్పుడు అందులో సగానికి పరిమితమైంది. మెజారిటీ సీట్లను ఎస్టీ కాంగ్రెస్ల కూటమి నెగ్గింది. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ కూటమి పొందింది. అతి త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అక్కడ బీజేపీ వేసిన వేషాలు అన్నీ ఇన్ని కావు. అవేవి మెజారిటీ ఎంపీ సీట్లను దక్కించలేకపోయాయి. కాంగ్రెస్ నేతలను ఎడాపెడా చేర్చుకున్న ఉపయోగం లేకపోయింది. బీజేపీ బలం ఉత్తర భారతదేశం. కానీ అనూహ్యంగా ఉత్తరంలో లైట్ తీసుకుంటూ ప్రాంతీయ పార్టీలకి అడ్డాగా ఉన్న దక్షిణాన పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దాంతో కొన్ని చోట్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాన పట్టుని కూడా బీజేపీ కోల్పోతోందని ఫలితాలు చెబుతున్నాయి.